ఇక్కడే కొట్టైపోతున్నావా? అమ్మా ఇలా చూడు, ఫోన్లో దొంగతనం చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. మాతో వచ్చేసేయి. ఏసీ రూము, మంచి ఫుడ్డు, మద్యపానం, మనల్ని ఉల్లాసపరిచే పానం ఇవన్నీ దొరుకుతాయి. కొన్ని సమయాల్లో అయితే హ్యాపీ ఎండింగ్ కూడా ఉంటుంది. ఈ పీసి ఏదో చేసి బాగా దొరికిపోయిందిరా. అవునన్నా, కానీ హత్య చేసిన కూడా ఇంత పెద్ద బిల్డప్ ఇవ్వడరా. అన్నా రా అన్నా, వెళ్ళి దోచుకుందాం, ఆకలేస్తుంది. కానీ ఒకటి, నువ్వు మమ్మల్ని పట్టించవని నమ్ముతున్నావు. టాటా. అన్నా, నీతోనేనా మాట్లాడుతున్నా? ఏం చేద్దామన్నా? వాడు మనం ఫోన్ చేస్తే ఎత్తట్లేదన్నా. ఏంటి సమయనా? టైం అవుతుంది, త్వరగా. స్వామినా, టైం అవుతుందన్నా. పొద్దున్న లోపల వెళ్ళలేదంటే పోలీస్ దగ్గర ఇరుక్కుపోతాం. పట్టుకోలేరు. ఎలా తప్పించుకుంటాం, పర్సు చెప్పినట్టుగా. ఏం చెప్తున్నావన్నా? ఆలోచిస్తున్నా. ఏంటి దృశ్యం సినిమా చూసి ప్లాన్ వేస్తున్నావా? ఆ సినిమా అన్నా, పోలీసు నన్ను కొట్టక్కర్లేదు, చూస్తే నిజం చెప్పేస్తాను. అనవసరంగా నోరు వదలమా. సానా, తెలియక మాట్లాడేశానన్నా. వాణ్ణి చంపినట్టు నన్ను చంపేద్దన్నా. రే, నా కూతుర్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి వాణ్ణి నేను చంపలేదు. నా కూతురు మీద కూడా తప్పుంది. నా కూతురు మాత్రమే కాదు, అమ్మాయిలందరినీ వాడు చులకనగా మాట్లాడినందువల్లే వాణ్ణి వేసేశాను. సరే, అదంతా ఉంటే నీ పక్కకు పెట్టు. ఇప్పుడు పోలీస్ నుంచి తప్పించుకోవాలి, ఏం చేస్తాం? పోలీసులు పట్టుకోరు. ఒకవేళ పట్టుకుంటే ఎందుకోసం హత్య చేస్తున్నాం అన్న విషయం తెలిసిపోతుంది. ఆ తరువాత నా కూతురు గౌరవంగా బ్రతకలేదు. మాఫీ చేద్దాం, ఎవిడెన్స్ లేకుండా మాఫీ చేద్దాం. చెత్త ఏరియాలో చెత్తలో చెత్తగా వేసి తగలబెట్టేద్దాం. అది ఎలా చెయ్యాలా అని ఆలోచిద్దాం. సార్, నువ్వు ఏదో ఒకటి ఆలోచించు, నేను వాడికి ఫోన్ చేస్తాను. మీరు ఈ పరవేశం ఉన్నప్పుడు అడగకుండా లోపలికి వస్తున్నారు. ఏంటి సార్, పేరు కొంచెం విచిత్రంగా ఉంది. శివుడు పేరు రా. మీలాంటి వాళ్ళని వధించి ఆడేవాడు రా. అయ్యో మీకు దన్న, ఇది దేవుడు పేరు, నన్ను వదిలేసేటి, ఈడితో ఆడుకోండి. దేవుడు పొడవడం పక్కన పెట్టు. ముందు నువ్వెవరు చెప్పరా? బ్లడీ స్టూపిడ్ ఇడియట్. జీ, వి ఆర్ ప్లంబర్. డాక్టరా? నేను చెప్పారా మీరు డాక్టర్ కాదు? యు ఆర్ పాలవేషం, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుపతి జిల్లా. చెప్పా, భయం ఉంది. నీ పేరు పలవేషన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, తిరుపతి జిల్లా. ఒక్కసారి చెప్పు. మీరు తిరుపతి సిటీ ఇన్స్పెక్టర్ పాయాసం. పాయసం కదరా, పలవేశం. ఇలా కొట్టేశాడేంటి? బియ్యానికి రండిరా. హూ ఆర్ యు? జీ, నేను చెప్తున్నాను, ఐఆమ్ ప్లంబర్. వీడు నా అసిస్టెంట్. డి బ్లాక్ మైనా ఇంటికి వెళ్ళాలి, అందుకనే వచ్చాం. ఆన్ టైం. పొద్దునే రండి. ఓపెన్ ది డోర్. జీ, అనేక రకాల ప్రశ్నలు అడిగి ఇప్పుడు చూడు ఏం చేస్తున్నాడు. ఇలా చూడండి, పొద్దునే రావాలా? ఇప్పుడు పిలిస్తే పొద్దునే రమ్మంటున్నారేంటి? రే, పదరా వెళ్దాం. ఇక పిలిచినా గానీ రాము. మీకు కావాలంటే రా అని పిలుస్తారు, చప్పట్లు కొట్టి పిలుస్తారు, బ్రతిమలాడుకొని రమ్మని పిలుస్తారు. వద్దకపోతే నడి రోడ్లో నిలబెట్టి ఘోరంగా అవమానిస్తారు. మనం వీళ్ళ గడ్డికి బడిచెల్లా కనిపించట్లేదు. నువ్వు బాధపడుతురా, ఆయన మన వృత్తిని అవమానపరిచాడు రా. పలవేషం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే, జస్ట్ మిస్ అయిన పోలీస్ పనిని అప్పుడప్పుడు చెప్పి నువ్వు గుర్తు చేస్తున్నావు. అన్నా జస్ట్ మిస్ అట్టా, జస్ట్ మిస్. మిమ్మల్ని చూస్తే దొంగల్లాగున్నారు, కానీ మీరు చేసే పని నేను మదిస్తున్నాను. అందుకే మిమ్మల్ని లోపలికి వెళ్తున్నాను. వెళ్లే ముందు నీ ఫోన్ నెంబర్ అడ్రస్ అంతా రాసి పంపిస్తారా? అయ్యో అమ్మయ్యా, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. తమ్ముడు ఏదైనా చూసుకో, నీకు సెక్యూరిటీ కాదు పోలీస్. అందుకే అడిగా. అదేంటన్నా డబ్బులు అడుగుతున్నాడా? మనమే కదరా వాడిని పోలీస్ అని పిలిచాం. లంచం అడుగుతున్నాడా? వాడిప్పుడు పోలీసుగా మారిపోయాడు.
నువ్వు ఒక దొంగలాగా మారిపోయి నాతో పాటు రా. ఆ, ఫోన్ కార్లోనే వదిలేసానే. ఏయ్, ఆగురా! ఎవరా నువ్వు? ఏయ్, ఆగురా! ఎవరా నువ్వు? మేడం, హిప్పీ తలేసుకుని పైకి ఒకటి వెళ్ళాడు చూసారా? లేదే. థ్యాంక్ యూ మేడం. ఏయ్, ఆగురా! హలో 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 ఏయ్, ఆగురా! రేయ్, హిప్పి చుట్టాడా? నేను వదలరా, నిన్ను పట్టుకుంటారా? రేయ్, ఎవరు కాలు పట్టుకుందా? వదలరా! ఏయ్, రేయ్, ఎవరు కాళ్ళు అవుతున్నారా? ఏయ్, ఎవరు కాళ్ళు అవుతున్నారా? ఎందుకై అరుస్తున్నా? ఎవరు నీ కాలు పట్టుకోలేదా? వయసైన సమయంలో కింద పడి ఎందుకు అరుస్తున్నా? ఎవరు చూసి వయసు అయిపోయింది అంటున్నావు? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పలవేశ్వరా, ఇప్పుడు సర్వనాశరా. కానీ ఆ హిప్పి గాని మాత్రం వదలరా, మోసుకెళ్ళరా. రాయా రాయా మెల్లగా రా. హలో విద్య, నేను వచ్చేసాను. మాస్టర్ ప్లాన్ వేసి పోలీస్ దగ్గరికి ఇరికించాలనుకున్నావు అనుకో, 15 రోజులు మాత్రమే. నేను బయటకు వచ్చేస్తాను. బయటకు వచ్చిన తర్వాత మీ కుటుంబంలో ఉన్న ప్రతి గొంతుని కోసి పడేస్తాను. అర్థమైందా? అయిపోయిందా? నేను ఈ టైంలో ఇక్కడికి వచ్చానంటే పోలీసులకు నిన్ను పట్టివ్వడానికి కాదు. అర్థమైందా? ఊరికే బెదిరించుకో. నేను ముందే చెప్పినట్టు నీ అమ్మతో పాటు నా మనుషులు ఉన్నారే. ఒకే ఒక ఫోన్ కాల్. నేను ఇంటికి వచ్చేసాను. ఇదే మైనా ఇల్లు. మనసుని లాగేస్తోంది. ఏయ్,